ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు భాగవతము ప్రథమ స్కందం 5వ అధ్యాయం. ఆ సమయంలో నారద మహర్షి వ్యాసుని వద్దకు వచ్చాడు. నారదుని రాకను చూచి వ్యాసుడు లేచి ఆయనను ఆహ్వానించి అతిథి సత్కారములు చేశాడు. ఆ దేవర్షిని యథావిధిగా పూజించాడు. వ్యాసుని వద్దకు వచ్చిన నారద మహర్షి వ్యాసునితో ఇలా అన్నాడు: ఓ పరాశర నందన, ఎలా ఉన్నారు? నీ ఆత్మ నీ మనసు చేసే ఆలోచనల చేత, నీ శరీరం చేసే పనుల చేత సంతృష్టి పొందుతూ ఉన్నదా? నీవు ఒక జిజ్ఞానువు. నీకు తెలియని విషయము, తెలుసుకోదగిన ధర్మము లేదు. నీకు అన్ని ధర్మాలు తెలుసు. నీకు తెలిసిన ధర్మములను చక్కగా ఆచరించావు. వేదములు విభజించావు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే 4 పురుషార్థములను పరిపూర్ణంగా మహాభారత రచనలో పొందుపరిచావు. అది కాకుండా నీవు సనాతనమైన బ్రహ్మతత్వమును బాగా తెలుసుకున్నావు. కానీ నీ మోహం చూస్తూ ఉంటే ఏదో చింత కనిపిస్తూ ఉంది. ఇన్ని చేసిన వాడివి ఇంకా దేనికోసం చింతిస్తున్నావు? నీవు ఇంకా కృతార్థుడవు కాలేదని నీ సంశయమా అని అడిగాడు నారదుడు. దానికి వ్యాసుడు ఇలా చెప్పాడు: ఓ నారద మహర్షి, తమరు చెప్పింది అంతా నిజమే. నేను లోక కళ్యాణార్థం ఎన్నో పనులు చేశాను. కానీ ఎందుకో నా శరీరము, నా మనస్సు తృప్తి చెందలేదు. ఇంకా ఏదో చెయ్యాలని తపన. నేను ఏది చెయ్యాలో తెలియడం లేదు. నీవు స్వయంభువు అయిన బ్రహ్మ మానస పుత్రుడవు. నీ జ్ఞానము పరిపూర్ణము. నీకు తెలియని విషయములు లేవు. అందుకని తమరిని అడుగుతున్నాను. నా అసంతృప్తికి, అప్రసన్నతకు కారణమేమిటి? నేను ఇంకా ఏమి చెయ్యాలి? ఏం చేస్తే నా శరీరానికి, మనస్సుకు తృప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి. ఎందుకంటే నీవు త్రిలోక సంచారివి. ఈ అనంత విశ్వమునకు సర్వాధికారి, నిరాకారుడు. సంకల్ప మాత్రం చేత సత్వరజం తమోగుణం ద్వారా ఈ జగత్తుకు సృష్టి స్థితి లయకారకుడైన ఆ శ్రీ మహావిష్ణువును నిరంతరము ఉపాసిస్తూ ఉంటావు, భజిస్తూ ఉంటావు. నీకు విష్ణుతత్వం ఆయన గురించిన సర్వ రహస్యాలు బాగా తెలుసు. నీవు నిరంతరము లోక సంచారము చేస్తూ ఉంటావు. నీ యశస్సు 3 లోకములలో సూర్య తేజం వలె వ్యాపించి ఉంది. నీ యోగ శక్తి చేత ఈ జగత్తులోని మానవుల యొక్క మనోగతములను అవగాహన చేసుకున్న సమర్థుడవు. నేను అనుదినము వేదాధ్యయనము చేస్తున్నాను. నియమ నిష్ఠలతో జీవితం గడుపుతున్నాను. కానీ నాలో ఏదో వెలితి కనబడుతూ ఉంది. అదేదో నాకు తెలియచేయండి అని అడిగాడు వ్యాసుడు. దానికి నారద మహర్షి ఇలా బదులు చెప్పాడు: ఓ వ్యాస మహేంద్ర, నువ్వు మహాభారత రచన చేశావు. అందులో లౌకిక విషయాలు మాత్రమే చెప్పగలిగావు. కానీ శ్రీహరి యొక్క పవిత్రమైన యశస్సును గురించి వివరంగా చెప్పలేదు. నీవు ఏమి చెప్పినా, ఎంత చెప్పినా శ్రీహరి మహిమను గురించి చెప్పకపోతే అది అసంపూర్ణమే అవుతుంది కదా. కాబట్టి శ్రీహరి మహిమను కీర్తించని గ్రంథములు చదివితే కలిగే జ్ఞానం ఎందుకు పనికిరాదు. నీవు రాసిన గ్రంథములలో కేవలము ధర్మము, అర్థము, కామము గురించి ప్రధానంగా చెప్పావు. కానీ వాసుదేవుని మహిమలను, వాసుదేవుని గురించిన కథలను గురించి ప్రధానంగా చెప్పలేదు. నీవు రాసిన గ్రంథములు రసపుష్టిని కలిగి ఉండవచ్చు. అవి ఎంతో భావస్ఫోరకముగానూ ఉండవచ్చు. కానీ పవిత్రమైన శ్రీహరి యశస్సును గురించి తెలుపకపోతే అది నిష్ప్రయోజనమే కదా. ఎల్లప్పుడూ పరబ్రహ్మను గురించి విచారించువారు, భగవంతుని పాద పద్మములను ఆశ్రయించిన వారు నీవు రాసిన గ్రంథముల గురించి ఆలోచించరు. అవి చదవడానికి ఆసక్తి చూపరు, అధ్యయనము చేయరు. ఏదైనా గ్రంథము అపశబ్దములతో కూడినది అయినప్పటికీ
ఛందోబద్ధము కానప్పటికీ అందులో శ్రీహరి గానామృతం నిండి ఉంటే, అందులో శ్రీహరి యశస్సు కీర్తింపబడి ఉంటే అది పరమ పవిత్ర గ్రంథం అవుతుంది. ఆ గ్రంథములో ఉన్న అంశములన్నీ భక్తులు వింటారు, పాడుకుంటారు, కీర్తిస్తారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే శ్రీహరి భక్తులకు కేవలము ఆ గ్రంథంలో చెప్పబడిన భగవద్భక్తి, భగవంతుని లీలల మీదనే ఆసక్తి, కానీ అందులో ఉన్న అపశబ్దముల అలంకార విశేషాల గురించి కాదు. మానవులు నిష్కామ కర్మలు ఆచరించినప్పటికీ అవి అచ్యుతుని మీద భక్తిభావంతో చేయకపోతే నిరర్ధకములు అవుతాయి. ఆ నిష్కామ కర్మలు సాధించేటప్పుడు దుఃఖం కలుగుతుంది, కానీ మనశ్శాంతి కలగదు. మానవులు ఏ విధములైన కర్మములు ఆచరించినప్పటికీ అవి భగవంతుని మీద భక్తితో, విశ్వాసంతో ఆచరించకపోతే, భగవంతునికి అర్పించకపోతే వాటికి శోభ చేకూరదు. ఓ వ్యాసమునింద్ర, నీ జ్ఞాన దృష్టి అమోఘము, నీ బుద్ధి బలము అద్వితీయము, అందులో సందేహము లేదు. నీకు శ్రీహరి కథలను వినడంలోనూ రాయడంలోనూ ఆసక్తి మెండుగానే ఉంది. నీవు నియమనిష్టలను చక్కగా పాటిస్తావు, ఎల్లప్పుడూ సత్యమనే పలుకుతావు. కాబట్టి నీవు మానవులు ముక్తి చెందే మార్గమును గురించి వివరించు. శ్రీహరి లీలలను ఏకాగ్రమై మనస్సుతో విపులంగా వర్ణించు. ఎందుకంటే శ్రీహరి లీలలను కాకుండా ఇతరములను ఇష్టపడువాడు భగవంతునికి రకరకాల రూపములు, పేర్లు కల్పించి ఆ రూపములను సేవిస్తూ, ఆ నామములను కీర్తిస్తూ, కేవలం ప్రాపంచిక సంబంధములైన కోరికలను కోరుతూ, ఆ కోరికలను తీర్చుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు. వాడి బుద్ధి ఎప్పుడూ ఒక రూపానికి మరొక రూపానికి ఉన్న భేదభావంతో నిండి ఉంటుంది. వాడి మనస్సు నడి సముద్రంలో ఉన్న నావలాగా కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. వాడి బుద్ధి, మనస్సు ఎక్కడ ఏ దేవుడి మీద స్థిరంగా ఉండదు, నిరంతరము చంచలంగా ఉంటుంది. కొంతకాలం పాటు ఆంజనేయ స్వామిని చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు. తర్వాత ఆంజనేయ స్వామి ఏం లాభం లేదండి, అనుకున్నది అనుకున్నట్టు జరగటం లేదు, సాయిబాబా బెటర్ అని అన్ని కోరికలు తీరుస్తాడు అంటూ షిరిడి ఐదు సార్లు సాయిబాబా చుట్టూ తిరుగుతాడు. కొంతకాలం తర్వాత ఆయన నచ్చడు. మరో దేవుడు ఎక్కడ ఎవరి మీద నిశ్చలంగా మనస్సు పెట్టలేడు. మానవుని ఈ స్వభావాన్ని నారదుడు ఆనాడే గ్రహించాడు. మానవులు సహజంగా ప్రాపంచిక విషయాల మీద ఆసక్తులై ఉంటారు. నీవు రాసిన గ్రంథములలో మానవులకు ధర్మం కోసరంగా కోరికలతో కూడిన కర్మలను చెయ్యమని ప్రోత్సహించావు. అదే ఆచరింపవలసిన ధర్మం అని తెలిపావు. అది చాలా అన్యాయము, జుగుప్సాకరమైనది కదా. ఈ తెలివి తక్కువ మానవులు నీవు చెప్పినదే ధర్మం అని భావించి కోరికలతో కూడిన కర్మలనే ఆచరిస్తున్నారు. అదే ధర్మం అనుకుంటున్నారు. ఇప్పుడు అది ధర్మం కాదు అని చెప్పినా వినే పరిస్థితిలో లేరు ఈ మానవులు. బుద్ధిమంతులు అయిన మానవులు ఆచరించవలసిన ధర్మం ఏమిటంటే, అన్ని కర్మలను చేయడం విడిచిపెట్టి దేశమునకు కాలమునకు అతీతుడు, సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు ఆయన శ్రీహరి సేవలో తరించడం, అందులోనే ఆనందం పొందడం, ఆ ఆనందంలోనే శ్రీహరి స్వరూపం తెలుసుకోవడం. కానీ నీవు చెప్పిన కోరికలతో కూడిన కర్మలను చేసి అవివేకి అయిన మానవుడికి ఇది ఎన్నటికీ సాధ్యం కాదు. వాడు శ్రీహరిని గురించి తెలుసుకోలేడు, కనీసం తెలుసుకోవాలని కూడా ప్రయత్నించడు. కాబట్టి ఓ వ్యాస మహర్షి, సత్వ రజ తమో గుణములతో కర్మలను ఆచరిస్తున్న మానవులకు, కేవలం దేహం మీద అభిమానం చేతనే జీవిస్తున్న మానవులకు శ్రీహరి లీలల గురించి తెలియచేయి. స్వధర్మమును విడిచిపెట్టినప్పటికీ నిరంతరము శ్రీహరి పాదపద్మములను సేవించేవాడికి, శ్రీహరి నామమును కీర్తించేవాడికి తరువాత కాలంలో వాడు పతితుడైనా మృతి చెందిన వాడికి ఎలాంటి అమంగళం కలగదు. కానీ స్వధర్మాన్ని ఆచరిస్తూ నియమనిష్ఠులతో జీవితం గడిపే మానవులకు శ్రీహరి మీద భక్తి లేకపోతే ఆ స్వధర్మాన్ని అనుష్ఠానం వలన ఎలాంటి ప్రయోజనము సిద్ధించదు. బ్రహ్మలోకము నుండి మానవ లోకం వరకు సంచరించినప్పటికీ ఏ సుఖము లభించదో ఆ పరమపైన
సుఖం కొరకు, అలౌకికమైన ఆనందం కొరకు బుద్ధిమంతులు, వివేకులు అయిన వాళ్ళు నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ విషయ సుఖములు, ప్రాపంచిక సుఖములు మాత్రం ఎట్టి ప్రయత్నం చేయకుండానే అన్ని కాలములలోనూ అన్ని లోకములలోనూ లభిస్తూ ఉంటాయి. ఎల్లప్పుడూ భగవంతుని ఉపాసించే మానవుడు ఏ కారణం చేతనైనా పాపపు జన్మ ఎత్తినా అందులో లీనం కాడు. ఆ పాపపు జన్మలో కూడా భగవన్నామ స్మరణ వదిలిపెట్టడు. ఎల్లప్పుడూ భగవంతుడిని పాదములను సేవిస్తూ ఉంటాడు.